ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ, మిర్చి బజ్జీ చేసుకుందామండి ఈరోజు. చూడండి ఎంత యమ్మీగా ఉన్నాయో కదా. దీనికి కావాల్సినవి మిర్చి, వంకాయలు తీసుకుందాం. ఇప్పుడు శనగపిండిలో కొంచెం తినే సోడా వేసి ఉప్పు వేసి కలుపుకొని దాంట్లో కాస్త వాము కూడా వేయండి, బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు ముందుగా వేయించుకొని ఈ శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి వేయించండి. తర్వాత మిర్చిని కూడా ఆ విధంగానే చేసుకోండి. కాకపోతే మిర్చిని రెండోసారి కూడా వేయించుకోవాలండి, అప్పుడే మిర్చి లోపల ఉడుకుతుంది. ఇలా మొత్తం మిర్చిని రెండోసారి కూడా వేయించుకోవాలండి. చూడండి ఇప్పుడే క్రిస్పీగా బాగా వస్తాయి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే వంకాయ బజ్జీ, మిర్చి బజ్జీ రెడీ అండి. ఈ వంకాయ బజ్జీలోకి సగం కట్ చేసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర, పెరుగు, వేరుశనగ గుళ్ళు వేసి ఆ మధ్యలో కూర్చి తింటే అద్భుత